Watch full episodes on Jio Hotstar. మిత్రులారా, ఈ రోబోటిక్ టాంగాలో చాలా గొప్ప విషయాలున్నాయి. మొదటి విషయం ఏమిటంటే ఈ టాంగా చాలా వేగంగా పరిగెడుతుంది. రెండో విషయం ఏంటంటే దీని వెనక ఉన్న సీట్లు చాలా విశాలంగా ఉన్నాయి. ఇక మూడో విషయం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్లాలో పేరు చెప్తే చాలు దాని అంతటదే అక్కడికి తీసుకువెళ్ళి ఆగుతుంది. అదేనండి పెద్దన్నయ్య, మీరు ఈ టాంగా తయారు చేసి మంచి పని చేశారు. లగాయచ్చు, ఈ మంచి పనిలో నా హస్తం కూడా ఉంది. ఎందుకంటే మోటు పొద్దులు బిజినెస్ లన్నీ లాస్ అవుతున్నాయని నేనే డాక్టర్ జట్కా గారితో చెప్పి మీకోసమే ఈ స్పెషల్ టాంగాని రెడీ చేయించాను. మీరు చేయబోయే ఈ బిజినెస్ ఫ్లాప్ అవ్వదు. ఆహా, ఎందుకంటే టాంగా నడిపించడంలో నీకు 20 ఏళ్ల అనుభవం ఉంది కదా. ఓకే మిత్రులారా, దీన్ని ప్రారంభించేద్దాం. ఆహా, కానీ చింగం గారు పిల్లలతో పాటు ఆ టాంగాలో కూర్చుని ఏం చేస్తున్నారు? సార్, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించరా ఏంటి? అయ్యమ్మా, నేను కొబ్బరికాయ కొట్టను. ఎందుకంటే నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా అది నా మీద వచ్చి పడుతోంది. మరేం పర్వాలేదండి, కొబ్బరికాయ నేను కొడతాను. ఇక పద, పుర్పురి నగరం అంతా ఒక రౌండ్ తిరిగొద్దాం. కమల్పూర్ 10 రూపాయలు, కమల్పూర్ 10 రూపాయలు. రండి రండి, కమల్పూర్ 10 రూపాయలు, కమల్పూర్ 10 రూపాయలు మాత్రమే. త్వరగా రండి రండి, ఎక్కండి. కమల్పూర్ 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయల సోదరా, రా కూర్చో కూర్చో. 10 సంవత్సరాల తర్వాత కమల్పూర్ చేరుకుంటావు. దీని మీరు ఎగ్జాల్ చేస్తున్నారా మిత్రులారా? ఇది రోబోటిక్ టాంగా. ఇది ఎంత వేగంగా వెళ్తుందంటే గాలి కూడా దీనంత వేగంగా ప్రయాణించలేదు. మీరు నోరు తెచ్చుకుని చూస్తుండిపోతారు. అది ఇప్పుడే తేలిపోతుంది. నేను ఈ టీ తాగి ముగించేలోగా నువ్వు తిరిగి వచ్చేసావంటే అప్పుడు వేగమని ఒప్పుకుంటాను. ఓటు పత్రం, ఇక వెళ్ళండి. కస్టమర్ ఎక్కించుకుని త్వరగా వెళ్ళండి. అరే తమ్ముళ్ళు, మీ మోట కస్టమర్ నేనే అవుతాను. అరే ఇదేంటి ఎంత వేగంగా వెళ్తుంది తమ్ముడు? ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. కానీ పెద్దన్నయ్య, నీ కళ్ళ ముందే జరిగింది కదా, ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుంది. లైన్లో రండి, లైన్లో రండి. వెరీ గుడ్. ఆగు. ఆగు. ఇలా ఎంత వేగంగా వెళ్ళొస్తూ ఉంటే ఇక మాకు పనే లేకుండా పోతుంది. ఇక చాలా ఆగండి. నీతో మాట్లాడి ప్రయోజనం లేదు, ఊరుకుంటే లాభం లేదు. దాన్ని విరగొట్టండి. అరే, అలా ఎలా విరగొడతారు? మేమేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదు. సలహా చెప్పండి. ఇప్పుడు ఆ టాంగా నేను దొంగలిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది బాస్. మనం బ్యాంక్ లూటీ చేసి ఆ టాంగాలో కూర్చొని పారిపోతే చింగంగా రెప్పటికి మనల్ని పట్టుకోలేరు. అర్థమయ్యిందా? హలో జగ్గాబాయ్, మోటోని అతను రంగాబాయిని జైలుకి పంపించాడట. జగ్గా తమ్ముడిని జైలుకి పంపిస్తాడా? నా తమ్ముడిని జైలుకి పంపించినందుకు నేను వచ్చి అకౌంట్ సెటిల్ చేస్తాను. అర్థమైందో? మోటో అంటే ఎవరో? బహుశా ఎవరో పుర్పురి నగరంలో వ్యక్తి అయి ఉంటాడు. మనం ఇక్కడ ఎలాగో అతను అక్కడ ఎలా అన్నమాట. ఒక అడవిలో 2 సింహాలు రాజులుగా ఉండలేవు. జగ్గా ద గ్రేట్. మిగతా వాళ్ళందరినీ నేను చేసేస్తాను లేట్. మోటోని పుర్పురి నగరంలో కాదు,
ఇక్కడికి పిలిపించి కొడతాను. ఇక్కడే. సరే, ఇప్పుడు నీ బుర్రంతా ఉపయోగించి ఒక ఉత్తరం రాయి త్వరగా. మోటు, నీకు నేను బాబాయినవుతాను. నేను నిన్ను చివరిసారి కలిసినప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి. నేను విదేశాలకు వెళుతున్నాను. నువ్వు వచ్చి నేను సంపాదించిన కోట్ల ఆస్తిని తీసుకో. ఆ డబ్బుతో పుర్పురి నగర ప్రజలందరికీ మంచి చెయ్యి. నా అడ్రస్ జగ్గా బాబాయ్, కమల్పూర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. మోటు, ఇది సంతోషించాల్సిన విషయమే. అవును, పద, త్వరగా రెడీ అయిపో. వెంటనే వెళ్ళిపోదాం కమల్పూర్ కి, జగ్గా బాబాయ్ దగ్గరికి. బటన్ నొక్కు. తెలియట్లేదా? మోటు, ఒక విషయం చెప్పు. మీ గుర్రాన్న టాంగాకి ఎలా కట్టాలి? అరే, అందులో ఏముంది? ముందు ఆ గ్రీన్ బటన్ ని నొక్కాలి, అంతే. ఆ తర్వాత గుర్రాన్ని కట్టాలి. తర్వాత స్టార్ట్ బటన్ ని నొక్కు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. అరే మోటు, ఏంటి నువ్వు చేసిన పని? దొంగకి దారి చెప్పేశావా? బాయ్ బాయ్ మోటు పతులు. నేను వెళ్తున్నాను జగ్గా బాబాయ్ని కలవడానికి. అరే మోటు, తను టాంగాన్ని దొంగిలించాడు, ప్రాపర్టీని కూడా. ఎందుకంటే బాబాయ్ ఇప్పుడు నిన్ను గుర్తుపట్టలేడు కదా, తననే మోటు అనుకుంటాడేమో. పురిపురి నగరానికి హీరోవైన మోటువి నువ్వేనా? అవును, నేనే మోటుని. మీకేమైనా అనుమానం ఉందా? ఉంటే చెప్పండి, నేను చెప్పేది నమ్మండి. వేళతో సహా పీకేస్తాను. వాహ్, సబాష్. సరే, ఇంతకీ నీకు ఏమిష్టమో చెప్పు. సమోసాలా? అవును బాబాయ్, సమోసాలే. సమోసాలంటే నాకు చాలా ఇష్టం. నాకు తినిపిస్తారా? తినిపిస్తాను. సమోసాలతో పాటు చట్నీ కూడా తినిపిస్తాను. సరే, ముందు ఈ విషయం చెప్పు. రంగాన్ని జైలుకు పంపించిన వాడివి నువ్వేనా? అవును బాబాయ్, అవును. నేను కాకపోతే ఈ పని ఈ పురిపురి నగరంలో ఎవరు చేయగలరు? కానీ బాబాయ్ గారు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు? ఎన్నో సంవత్సరాల తర్వాత నన్ను కలిశారు. రండి, కౌగిలించుకోండి. అనుకుంటున్నట్టు నీ బాబాయిని కాను, రంగాకి అన్నయ్యని. నా తమ్ముడిని జైలుకు పంపించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. మిత్రులారా, మన కోట్ల ఆస్తిని వీడికి ఇక్కడ అందించండి. ఇది అన్యాయం. ఆగండి. నేను మోటును కాను. నేను జాన్ని. అదిగో మోటు మీ కళ్ళెదురుగుండా ఉన్నాడు. ఆయనే మోటు. తీసుకో జాన్, కోట్ల ప్రాపర్టీని తీసుకో. మోటు పతులు, నన్ను కాపాడండి. వీళ్ళు డబ్బును మడిచినట్టు నన్ను మడిచేస్తున్నారు. సారీ, నేను పొరపాటు చేశాను. నన్ను కాపాడండి. నేను దుర్మార్గుణ్ణి, దొంగని, డాకుని. కానీ నేను పురిపురి నగర వాసినే కదా. కాపాడండి. జగ్గానయ్య, ఆపండి. ఇక ఈ విషయం మా పురిపురి నగరానికి చెందిందయింది. ఇతన్ని కొట్టడం ఆపండి, లేకపోతే మర్యాదగా ఉండదు. కొట్టండి, ఎక్కడ పడితే అక్కడ కొట్టండి. మోటు పతులు తప్పించుకుని వెళ్ళకూడదు. రండి అన్నయ్యలారా, మీ అందరికీ స్వాగతం. ఎక్కడికి తప్పించుకుపోతారు?
రండి మహారథి రండి. మీరు మా టాంగాలోకి వచ్చినందుకు సంతోషం. మా టాంగాలో ఎక్కువ చోట్లేదు, బయటికి వెళ్ళి తెలుసుకుందాం రండి. అసలు ఇదంతా ఎందుకు చేశావు? నా తమ్ముడు రంగాని నువ్వు జైలుకు పంపించావు కదా, అందుకే. ఓకే, ఇంత సహోదర ప్రేమ ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు కూడా మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళు. అన్నయ్య, అరే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? చాలా బాధాకరమైన కథ తమ్ముడు, వదిలేసే, ఇంకెప్పుడైనా చెప్తానులే. ఇక్కడ మోటు పత్లు అంటే ఎవరు? మేమే మోటు పత్రం. ఎందుకు? అరే శభాష్, మోటు పత్లు అంటే మీరిద్దరేనా? స్మైల్ ప్లీజ్. అరే తమ్ముడు, ఎందుకు అలా ఫోటోలు తీస్తున్నావు? నాకు అలా ఫోటోలు తీయటం ఇష్టం ఉండదు. ఆగాగు సార్ ప్లీజ్, మీరు ఫుర్ఫురి నగరానికి కత్తి, చాకు, గొడ్డలి కదా. మీ జీవితాన్ని సినిమాగా తీసి ప్రజలకు చూపించడానికి వచ్చాం. సార్ 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 ప్లీజ్ ఒక ఫోజ్ ఇవ్వండి. అరే బాబు, నువ్వు పక్క తప్పుకో. సార్ 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 సమోసా కొంచెం కిందకి దించండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఓకే, లుక్ దిస్ సైడ్ సార్, లుక్ దిస్ సైడ్. యా సూపర్. ఒక్కసారి పైకి చూడండి సార్, పైకి చూడండి. అరే తమ్ముళ్ళు, కాస్త ఆపండి. మేమేమి స్టార్స్ ఉన్న స్టార్లం కాదు. మేమిద్దరం సామాన్యులం, సామాన్య మానవులం. అరే పత్రులు, బతికి బయటపడాలంటే పరిగెత్తు. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఒక్క సమోసా కూడా తినివ్వలేదు, పైకి కిందకేని సతాయిస్తున్నారు. నా ఫోటో కూడా తీసుకోండి. నేను ఏ సూపర్ స్టార్ కన్నా తక్కువైన వాడిని కాను. నా గురించి లోకమంతా తెలుసు. జాన్ అవుతాడు డాన్. వీడు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. నీకేం ఫోటో అక్కర్లేదు, ఇలా ఉండు. నువ్వు గడ్డం ఉన్న చెడ్డవాడివి. షూటింగ్ ఇన్ ఫుర్ఫురి నగరం. షూటింగ్ కోసం కాట్మండ్ నుంచి ఫుర్ఫురి నగరంకి వస్తున్నారు. నన్ను గడ్డ ఉన్న చెడ్డవాడంటాడా? ఇప్పుడు గుజ్జు లేని నా బుర్రలోకి ఒక గొప్ప పిజ్జా లాంటి ఐడియా వచ్చింది. అద్భుతం. తర్వాత ఏంటో చెప్పండి. నా స్వంత సినిమా తీస్తాను. ఆ షూటింగ్ వాళ్ళని భయపెట్టి ప్రొడ్యూసర్ ని ఎత్తుకొస్తాను. అతను తీస్తాడు నా జీవిత కథనే సినిమాగా. ఇంకా కిందకి. చాలు ఆపండి. డాడీ, మీ షూటింగ్ అయిపోయాక మమ్మల్ని మోటు పత్రులను కలవడానికి తీసుకువెళ్తారా? మీరు కాట్మండు నుంచి వచ్చిందే మోటు పత్రులను కలవడానికే కదా. తప్పకుండా తీసుకువెళ్తాను. కెమెరామెన్ అన్నా, మీరు కాస్త ఇలా వస్తారా? నేను ఫ్రేమ్ చెక్ చేసుకుంటాను. అరే నేను జాన్ దా డాన్ని. ఈ చెత్త షూటింగ్ ని ఇప్పుడే ఆపేయండి. మీరు తీయాల్సింది నా ఫిల్మ్ ని. పదండి, నేను చెప్పినట్టుగా నడవండి. షూటింగ్ తర్వాత తీసుకోవచ్చు. అతన్ని పట్టుకోండి, అతను మా డాడీని తీసుకెళ్ళిపోతున్నాడు. పదండి. అరే దద్దమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా బుర్ర బద్దలు కొట్టావు. నోరు మూసుకుని సరిగ్గా కారులో కూర్చో. మీరు మోటు పత్రులు అంకులే కదండి? అవును పిల్లలు, ఇంతకీ మీరెవరు? అంకుల్, నా పేరు సంపన్న, తన పేరు స్వప్న. మీరిద్దరూ ఎందుకని ఏడుస్తున్నారు? మా నాన్నగారు సూరజాచార్య ఫిలిం ప్రొడ్యూసర్. ఆయన షూటింగ్ కోసం పురిపురి నగరానికి వచ్చారు. మేము కూడా మిమ్మల్ని చూడొచ్చని ఆయనతో పాటు వచ్చాం. ఎవరు మా డాడీని
మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎవరు తల్లి? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు వాళ్ళు? మొత్తం ముగ్గురున్నారు అంకుల్. ఒకతను అందరినీ బెదిరిస్తున్నాడు, ఇంకొకతను వింతగా పొడుగ్గా ఉన్నాడు. ఇద్దరున్నారు, ఒకరు భుజాన పైన ఇంకొకరు కూర్చున్నారు. వాళ్ళు చూడటానికి ఒకే మనిషిలా ఉండేలాగా పొడిగాటి డ్రెస్ వేసుకున్నారు. ఏంటి, ఒకరి భుజాల మీద మరొకరు కూర్చున్నారా? ఈ విషయం మీకెలా తెలిసింది? అంకుల్, అతను కార్లో కూర్చోబోయేటప్పుడు అతని తల కార్ డోర్ కి తగిలింది. అందుకతను ఇంకొక అతన్ని తిట్టాడు, నోరు మూసుకుని కూర్చో, నా బుర్ర పగల కొట్టావు అని. మీరే చెప్పండి, తప్పు అతనిదైతే అతను ఇంకొక అతన్ని ఎందుకు తిట్టాలి? అందుకే వాళ్ళిద్దరు అనిపించింది. భలే సంపన్న, నువ్వు చాలా తెలివైన వాడివి. సరే బాబు, నువ్వు ఇప్పుడు ఇంకో విషయం చెప్పు. అతని మొహాన్ని చూసావా? ఎలా ఉన్నాడు? ఒక్క నిమిషం ఉండండి. ఇలా ఉన్నాడు. అరే, అతను జాన్ కదా. శభాష్ స్వప్న, శభాష్. నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి. చూడండి పిల్లలు, మీ డాడీకి ఎలాంటి ఆపద జరగదు. మేం మాటిస్తున్నాం, మాతో రండి. నన్ను షూట్ చేయండి, షూట్. అరే చవరదద్దమల్లారా, మీరెందుకు నన్ను షూట్ చేస్తున్నారు? అరే కెమెరాతో షూట్ చేయండి, కెమెరాతో షూట్ చేయండి. అరే యాక్షన్ అన్నా చెప్పండి. యాక్షన్. బాబా, నా అదృష్టం అదిరింది. తమ్ముడు, నేను ఇక్కడ ప్రొడ్యూసర్ని. ఇందులో నాకు ఎలాంటి రోలు లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నా పిల్లలు కంగారు పడిపోతూ ఉంటారు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నేను కెమెరామెన్ కాదు, హీరోని. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. షూట్ చేయండి, నన్ను అన్ని యాంగిల్లో షూట్ చేయండి. ఒక్క షాట్ కూడా వదలకూడదు. క్లోజ్అప్, మిడ్ షాట్, లాంగ్ షాట్, వగైరా వగైరా. కెమెరా బయట పెట్టండి. నేను వెళ్తున్నాను. త్వరగా త్వరగా నన్ను లో యాంగిల్లో తీయండి. యాక్షన్ చెప్పబోయా, యాక్షన్. షూటింగ్ మొదలు పెట్టండి. ఏంటి, జాన్ బ్యాంక్ దోచుకుని వెళ్తున్నాడా? వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్? Hey, stop in the name of law. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. మర్యాదగా ఆగండి. Hey, stop. చింగం గారు, మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు. పక్కకు వెళ్ళండి, షూటింగ్ జరుగుతోంది. Oh, I am sorry, very sorry. సింగం గారు, మేము ఇందాకటి నుంచి మీకోసమే వెతుకుతున్నాం. జాన్ ఈ పిల్లల డాడీని కిడ్నాప్ చేశాడు. ఇక్కడికి షూటింగ్ కోసం వచ్చారు. ఓ, జాన్ వాళ్ళతో పాటే షూటింగ్ లో యాక్ట్ చేస్తున్నాడు. నేను వాళ్ళ ఫ్రేమ్ కు అడ్డు వచ్చాను. తను అడ్డు తప్పుకోమన్నాడు, నేను అడ్డు తప్పుకున్నాను. సింగం గారు, ఆ జాన్ మిమ్మల్ని బుద్ధుని చేశాడు. పత్రు డాక్టర్ జట్కాకి ఫోన్ చేయి. హలో డాక్టర్ జట్కా. మోటు, నువ్వు పక్కకు తప్పుకో, లేదంటే జాన్ నిన్ను బండితో గుద్దేస్తాడు. కెమెరామెన్ షూట్ చేయి. మోటు, నువ్వు పక్కకి తప్పుకో. ఆ వ్యాన్ ని నువ్వు ఇప్పుడు ఆపలేవు. తప్పుకో. మోటు అంకుల్ వ్యాన్ నే ఆపగలరు. మోటు అంకుల్, ఇదిగోండి, ఈ సమోసా తిని రెచ్చిపోండి. సమోసానా? అదిరింది. అరే, ఈ పిల్లలకి నా గురించి అంతా తెలుసు అనుకుంటా. నేను ఈ పిల్లలకి ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్స్.
వారే వా సూపర్. ఈ పంచి క్లోజప్ ఉండాల్సిందే. ఏ కెమెరామెన్ త్వరగా రా. కాచుకో కాచుకో ఇది కాచుకో. భలే సీన్ అదిరింది. షూటింగ్ లో నిజంగా కొడతారు, ఉత్తునే కొడతారు కదా. ఒక్క షాట్ ని ఎన్ని యాంగిల్స్ లో షూట్ చేస్తున్నారు. మీరు పంచి కొట్టి కొట్టి నా బాడీ మొత్తం పంచర్ చేశారు. నా యాంగిల్స్ అన్ని డామేజ్ చేస్తున్నాడు. మర్యాదగా ఆగు. తాతయ్య ఎక్కడున్నా? అమ్మయ్య ఇక నా వెంట పడ్డు. అప్పుడేనా మాస్టర్ షాట్ క్లోజప్ తీయాలి. నాకేమీ వద్దు. థ్యాంక్ యూ మోటు అంకుల్. థ్యాంక్ యూ పతులు అంకుల్. మీ ఫైట్ చాలా బాగుంది. విషయం థ్యాంక్ యూ మోటు పతులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మమ్మల్ని ఆ దొంగ పెదవుల దగ్గర నుంచి కాపాడారు. వాడు నన్ను భయపెట్టి కెమెరా వెళ్ళ మార్చేశాడు. ఇలా చూడండి మోటుపతులు, మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నేను నా బిడ్డలు క్షేమంగా ఉన్నాం. వీలైనప్పుడు తప్పకుండా కాట్మాండ్కి రండి. సూరజ్ ఆచార్య గారు, మేము ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే అక్కడ నా ప్రియమైన స్నేహితులు సంపన్న, స్వప్న ఉన్నారు కదా. అవునవును, వీళ్ళిద్దరి కోసమైనా ఖచ్చితంగా మేము కాట్మండు వస్తాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.